పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్, అమెరికా దాడులతో హార్మోజ్ రణరంగంగా మారింది. అగ్రరాజ్యం వైమానిక ప్రతీకార దాడులకు ప్రతీకారంగా యుఏఈ చమురు ట్యాంకర్లపై విరుచుకుపడింది ఇరాన్. ఈ దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 ఇండియన్స్ సహా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని యుఏఈ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ దాడిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది. ఈ ఘటనపై భారత విదేశాంగ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మరణించిన భారతీయ నావికుడి కుటుంబానికి సానుభూతిని ప్రకటించాయి. మరోవైపు హార్మోజ్ పై టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య టోల్ వార్ నడుస్తోంది. జలసంధి గుండా వెళ్లే ప్రతి కార్గో నౌకపై 20% టోల్ వసూలు చేస్తామని ట్రంప్ ప్రకటించడం కలకలం రేపింది. అంతర్జాతీయ నౌకల భద్రత కోసం తాము ఎంతో చేస్తున్నామని, భారత్ సహా పలు దేశాలు ఈ రుసుము చెల్లించాల్సిందేనని అంటున్నారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు ట్రంప్. అయితే అమెరికా స్టేట్మెంట్కు ఇరాన్ కాస్త ఘాటుగానే బదులిచ్చింది. హార్మూజ్కు నిజమైన సంరక్షకులు ఇరానేనని అంటున్నారు ఆ దేశ నేతలు. ట్రంప్ ప్రతిపాదించిన 20% టోల్పై సెటైర్ వేస్తూ తామైతే న్యాయంగా వ్యవహరిస్తామని వ్యాఖ్యానించారు. దీంతో హార్మూజ్పై అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.